ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గమైన పిఠాపురానికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా పిఠాపురం వెళ్తుండటంతో అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పవన్ వస్తుండటంతో చేబ్రోల్లోని సందడి వాతావరణం నెలకొంది. నియోజకవర్గ సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, పవన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గర ఉన్నాము. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు కూడా మనం ఇక్కడ పర్యవేక్షించే అధికారులు, అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇంటిని చూస్తున్నారు. ఇక్కడ ఆర్ఎన్బి వాళ్ళు వచ్చి బారికేడ్లు పెట్టడము, అలాగే అక్కడ జేసీబీతో జరుగుతున్నటువంటి పనులు కూడా మీరు చూడొచ్చు. ఆ జేసీబీతో అక్కడ పార్కింగ్కి సంబంధించినటువంటి పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ పార్కింగ్ సమస్య రాకుండా ఇక్కడ ఓదూరి నాగేశ్వరరావు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు ఇచ్చినటువంటి నాగేశ్వరరావు గారు ఇక్కడ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, అదిగో మీరు చూస్తున్నారు కదా, గమనిస్తున్నారు, ఆ జేసీబీలతో పనులు చేయించి ఆ పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆ పార్కింగ్ సమస్యలు అయితే చూస్తున్నారు. అలాగే ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో నాయకులు కానివ్వండి, జిల్లా ఇన్ఛార్జీలు కానివ్వండి, లేదు అని అంటే నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానివ్వండి, లేదు నాయకులు కానివ్వండి, ఎవరైనా ఇక్కడికి వస్తే ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని కలుసుకోవడానికి ప్రయత్నాలు అయితే ఏ విధంగా వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది అన్న దాని గురించి మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనపడుతుంది. ఇక్కడ బారికేడ్లు వేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా ఇక్కడ మనకు కనపడుతున్నారు. వాళ్ళు కూడా ఈ బిల్డింగ్ని తమ ఆధీనంలో తీసుకుని తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇక్కడ చాలా జాగ్రత్తలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ పవన్ కళ్యాణ్ గారు బిల్డింగ్లోకి ఆల్రెడీ రాష్ట్ర స్థాయి అధికారులు అయితే రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరుండి ఆ పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు పంచాయతీ పరిధిలో ఉంది కాబట్టి ఈ చేబ్రోలు గ్రామం ఇక్కడ ఏమైనా చిన్న చిన్న వాటర్ నిలిచిపోయిన విధానం కానివ్వండి, లేదు అని అంటే ఇక్కడ ఏదైనా చిన్న చిన్నవి గోతులు గుంతలు ఇవన్నీ పూడ్చడానికి కూడా ఈరోజు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి రేపు పవన్ కళ్యాణ్ గారు రావడం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఇవన్నీ కూడా శుభ్రం చేసి బాస్ పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పడాలని ప్రతి ఒక్కరు కూడా తాపత్రయపడుతున్నారు. ఎందుకు అని అంటే గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి ఊరిని డెవలప్ చేస్తారు, ప్రతి ఊరు కూడా సుసంపన్నంగా ఉంటుంది అన్న ఆలోచనలతో ప్రతి ఒక్కరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ బాస్కి స్వాగతం పలకడానికి కూడా ఎవరికి వాళ్లే ప్రయత్నాలు చేసుకున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనపడుతున్నాయి. చాలా కోలాహలంగా ఉంది చేబ్రోలు గ్రామం అంతా కూడా. ఇన్నాళ్ళు చేబ్రోలు అని అంటే అది ఎక్కడుందని అడిగేవారట. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న చేబ్రోలేనా అని చాలామంది అడుగుతున్న సందర్భం కూడా కనపడుతుందని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు కూడాను. ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నా చెయ్యాలన్నా ఈ మిగిలిన ముఖ్యమంత్రులాగా ఒక 3 అంచులు 4 అంచులు ఒక హద్దులు పెట్టుకుని, లేదా అంటే ఒక కంచెలు ఏర్పాటు చేసుకుని ఇట్లా కాదు. పవన్ కళ్యాణ్ గారు మా మనిషి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విధంగానే జనాల్లోకి వెళ్ళడం, జనాలను కలవడం, వాళ్ళందరినీ కలిసి వాళ్ళ వినతులను స్వీకరించడం కూడా మనం ఇప్పటివరకు చూసాము. అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ ఊరి సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కార్యక్రమాలు అయితే చాలా బాగా, చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉన్నాయి. అది కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారు ఏకమయ్యి ఏకంగా ఈ పనులన్నీ కూడా నెరవేరుస్తున్నారు. ఒక ఆర్ఎన్బి కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, అలాగే గ్రామీణాభివృద్ధి కానివ్వండి, ప్రతిదీ కూడా ఇక్కడ నుంచే పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి పనులు మొదలు పెడతారు. వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తారనేసి ప్రతి ఒక్క నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఏసిన నిధులారా కాలనీటికి వెళ్ళండి అనే సామెత చందంగా ఎక్కడ ఏది ఉంది, ఏ శాఖ ఎక్కడ ఉంది, ఏ శాఖ ఎక్కడి నుంచి తన కార్యకలాపాలు చేస్తుంది అన్నది అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా మొత్తం అన్ని శాఖలు కూడా కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తాయి అనడానికి ఇక్కడ ఒక సాక్ష్యం అయితే మనకి కనపడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆగమేఘాలు వచ్చి ప్రతి ఒక్కరు పనులన్నీ ముగించుకొని సక్రమంగా చేస్తూ ఎవరికి ఇబ్బందులు కలగకుండా అయితే చేసిన సందర్భాలు అయితే కనపడుతుంది.